నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వల్ల మరి దేశాలే కాదు స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్న వైనం. మరి నిజంగానే అంటే అన్ని దేశాల నుంచి ఒకవేళ విదేశాలకి వెళ్ళి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు మరి స్కోప్ ఉందా లేదా, వీసాల పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఫ్రమ్ వాషింగ్టన్ DC. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? చాలా బాగున్నాం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీనివల్ల మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు సార్? వాళ్ళ మీద ఎంతవరకు దీని ప్రభావం పడుతుంది? అంటే టిపికల్గా స్టూడెంట్స్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏం లేదు అమెరికన్ స్టూడెంట్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఇంటేక్ అనేది ఎట్లుంటుందంటే ఆగస్టులో ఇంటేక్ ఉంటుంది, జనవరిలో ఉంటుంది, మేలో ఇంటేక్ ఉంటుంది. అంటే స్టాండర్డ్ ఇది. యుఎస్లో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలన్నిటికీ కాలేజెస్ బేసికల్గా వాటన్నిటికి కూడా ఈ రూపంగా చేసుకుంటారు. 3 times ఇన్ ఇయర్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు స్టూడెంట్స్గా. సో అందులో వాళ్ళకేమి ఆపలేదు, ఆ ప్రోగ్రామ్ నేను తీసేయలేదు. సో అందువల్ల వారికి దాని ఓన్లీ వారితో ఇంపాక్ట్ ఏంటంటే ట్రావెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటే ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ప్రతి కంట్రీస్ నుంచి ట్రావెల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది షార్టెస్ట్ పాత్. ఈస్ట్ సైడ్కి వెళ్ళాలంటే, మన వెస్ట్ సైడ్ వెళ్ళాలంటే ఇంకో రకం. సో ఈస్ట్ సైడ్ వెళ్ళాలంటే బాస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ DC, షార్లెట్, ర్యాలీ, రిచ్మండ్, సౌత్ కెరోలినా, కొలంబియా అనుకోండి, జాక్సన్విల్ అనుకోండి, ఆర్లాండ్ అనుకోండి, ఈస్ట్ సైడ్ ఆఫ్ ద బెల్ట్, టాంపా, మయామి, ఈ బెల్ట్కి రావాలంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వాడుకొని వెళ్ళేవాళ్ళు. సో ఏమవుతుందంటే ఎవెన్చువల్గా ఈ యుద్ధంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఐడియాలజీ, ట్రావెల్ ఐడియాలజీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే షార్టెస్ట్ ప్యాత్ టు లాంగెస్ట్ ప్యాత్. పీపుల్ ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వాషింగ్టన్ DCకి వెళ్ళాలంటే ఇంకో కొంచెం తిరిగిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు 20 గంటలలో వెళ్ళే మేము ఇప్పుడు 40 గంటలలో వెళ్ళాల్సి వస్తుంది. డబల్ అయిపోయింది. సో అది ఇబ్బంది అన్నట్టు. అందువల్ల మళ్ళీ దాన్ని 20 గంటలకు రావాలంటే ఇవన్నీ మళ్ళీ నార్మల్సీకి ఉండాలి. సో అదే ఇప్పుడు కన్సర్న్. అది తప్ప స్టూడెంట్లు ఏంటంటే కావాలంటే 50 గంటలు పోతారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ 2 months లో మళ్ళీ మీరు అన్నట్టు మేలో అడ్మిషన్స్ ఉంటాయి అంటారు. మరి ఇంకొన్ని రోజులు ఈ యుద్ధం ఇట్లనే కొనసాగితే అప్పుడు కూడా ఏం కాదంటారా? మరి ఏం కాదు. అంటే అడ్మిషన్కు, ఎడ్యుకేషనల్ అడ్మిషన్కు వర్సెస్ ట్రావెల్ ఈజ్ డిఫరెంట్. ట్రావెల్ ఈజ్ ఇష్యూ ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ వెళ్తాను అంటే దుబాయ్ మీద ఈ డ్రోన్ ద్వారా ఫైట్ అవుతుందంటే మనం ఎట్లా పోబుద్ది? కరెక్ట్. సో అంచేత అది కన్సర్న్ తప్ప యుఎస్కి ఒకసారి వెళ్ళిన తర్వాత మాస్టర్ చదువుకుంటుంటే అక్కడ ఏం కన్సర్న్ లేదు. విత్ ఇన్ ద యూనివర్సిటీ ఇష్యూస్ ఉంటే ప్రాబ్లం. విత్ ఇన్ ద యూనివర్సిటీ ఏమైనా ఇమిగ్రేషన్స్ ఉంటే మనం లా ఫార్మ్ వాడుతుంటాం, మనం గ్లోబల్ తెలంగాణ వాడుతుంటాం, మేము గైడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం, అది చేయొచ్చు. బట్ వేరాజ్ ఇది డిఫరెంట్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, మరి ఇప్పుడు స్టూడెంట్స్ దీనికోసం అంటే భయపడాల్సిన అవసరం లేదంటారు. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు వీసా ప్రాసెస్ కానీ ఇదంతా ఎట్లా నార్మల్ గానే చేసుకోవచ్చా, ఎట్లా అంటారు? అందులో ఎక్కడ కూడా కొత్త రూల్స్ ఏం రాలేదు. F1 రూల్ ఏం రాలేదు, H1B రూల్ రాలేదు. ఇట్లా మేజర్ రూల్స్ అంటే మేజర్ ఇంపాక్ట్ చిన్న ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో చేస్తున్నారు. కానీ అంత ఇంపాక్టబుల్ సమ్మరీ ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే అక్కడిక్కడికి వెళ్ళి చదువుకోవడం ఎందుకు, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఎందుకు, ఇక్కడ లేవో యూనివర్సిటీలో ఇక్కడ చదువుకోవచ్చు కదా, అంత దూరం వెళ్ళి చదవాల్సిన అవసరం ఏందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మీరు వినే ఉంటారు. సో మరి ఇక్కడికి అక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు సార్? అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇండియాలో అయితే అంత గ్లోబలైజేషన్ ఉండదు, అమెరికా అయితే గ్లోబలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు వాషింగ్టన్ DCలో ఇచ్చి చదువుకుందాం అనుకోండి, ఇక్కడ చదువుకుందాం అనుకోండి, వర్సెస్ కంపేర్ చేద్దాం. వాషింగ్టన్ DC వర్సెస్ హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్లో ఎన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి చదువుకుంటారు మీ క్లాస్మేట్స్? మల్టీ కల్చరలిజం ఉండదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు. ఆ మల్టీ కల్చరలిజంలో ఉన్న అడ్వాంటేజెస్ మిస్ అవుతాం కదా. సో అట్లా కాకుండా చేసుకుంటే బాగుంటుంది. సో అంటే అది ఏదైతే మల్టీ కల్చర్ అడాప్ట్ మనం ఇక్కడ చేసుకోలేము కాబట్టి అక్కడ ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది. అంటే సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే ఎట్లా ఉంటుంది సార్? మన సబ్జెక్ట్ వైజ్ కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ అయింది, డెమోక్రసీలో అడ్వాన్స్ అయింది కంట్రీ అది. సో అంటే హిస్టారికల్ ఇప్పటి వరకు. సో అంచేత మనం ఇండియాలో డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి. సో అందువల్ల పెద్ద ఇష్యూ ఏం లేదు. అని చూసుకున్నట్టయితే సార్, ఇన్ని రోజులు ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి వీసా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చాలా వరకు చూసుకున్నట్టయితే టారిఫ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇండియా మీద టారిఫ్స్ ఏవైతే వేస్తున్నారో అవన్నీ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా సార్? మరి దానికి దీనికి సంబంధం లేదంటారా? అంతే, టారిఫ్స్ వేరు, వారు వేరు, స్టూడెంట్ వీసా వేరు. ఎప్పుడైతే స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ డికమిషన్ చేసామని చెప్పారో అప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు F1 స్టూడెంట్స్ కాన్సులేట్కి వెళ్తే ఇష్యూ చేస్తున్నారు, అప్పుడు డిస్కషన్ ఏంటి? కాకపోతే ఏంటంటే ఈ ఫీజెస్
అంటే స్టూడెంట్లకు అయ్యే ఖర్చుల ఫీజులలో ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్కి వెళ్ళి వాళ్ళు కట్టుకునేవాళ్ళు, మిగతా 3 సెమిస్టర్లకు అక్కడే వర్క్ చేసి తీసుకునేవాళ్ళు, విచ్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. అది జరగొద్దని వాళ్ళు కోరుకుంటున్నారు అంతే. అంటే అదే చెప్పారు కదా ఇంతకు ముందు ట్రంప్ కూడా చెప్పింది ఏంటంటే మీరు ఇలాంటివి చేయొద్దు, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఇంత చూపెట్టి మీరు చదువుకునడానికి వచ్చారు, చదువుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. లాస్ట్ టైం కూడా అది చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మరి? యాక్చువల్లీ ఇప్పటికి కూడా చాలా స్ట్రిక్ట్ ఉంది. పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పార్ట్ టైం జాబ్ చేయొద్దు. ఎందుకంటే మీ పేరెంట్స్ తగ్గించాలి, మీకు ఈ 2 years కోసం అయ్యే ఖర్చు అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు చూడాలి. నేను ఫస్ట్ క్వార్టర్కి పే చేస్తాను, తర్వాత 3 quarters నేను పే చేయను అనడం కరెక్ట్ కాదు. సో అదొకటి మెసేజ్ పంపాలి. అంటే ఎట్లా ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే చాలా తక్కువ మనీతోనే వెళ్తారు, అంటే వాళ్ళ దగ్గర కూడా అంత ఉండదు, ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను నార్మల్గా చూసిన వాళ్ళకి చెప్తున్నాను సార్, వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఫస్ట్ ఇంత చూపెడదాం, అక్కడికి వెళ్ళినాక ఏదో ఒక జాబ్ చేసేసి మనం సెటిల్ చేసేసుకుందాం అని చాలా మంది ఆ మైండ్ సెట్తోనే అక్కడికి వెళ్తున్నారు, ఇప్పటికీ ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తాను ఆలోచన టోటల్ తప్పు. ఆ కంట్రీకి ఏదైతే నామ్స్ ఆఫ్ ద ల్యాండ్, రూల్స్ ఆఫ్ ద ల్యాండ్ మనం కమిట్ అయ్యామో దాని ప్రకారమే ఉండాలి. మన ఫ్రేమ్వర్క్ కానీ, డిస్కషన్ కానీ, మనం అక్కడ సెటిల్మెంట్ కానీ. అది కాకుండా వేరే యాక్టివిటీ చేసినా డిపోర్టేషన్ చేసేస్తారు. అంటే ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి సార్? డిపోర్టేషన్ తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఇంకా అంతేనా? ఇఫ్ యూ వయలేట్ ద నేషనల్ ఇమిగ్రేషన్ యాక్ట్ దాని ప్రకారమే ఉంటుంది కేసెస్. ఆల్రెడీ డిఫైన్డ్, ఇవాళ కొత్తగా ఏం లేదు. ఇఫ్ యూ ఫాలో యూ ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఇఫ్ యూ డోంట్ ఫాలో దెన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మరి ఇది తెలుసుకోకుండా అట్లా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి అది తెలిసినా కూడా వాళ్ళు అరెస్ట్ అవుతారు. మళ్ళీ చాలా అంటే వాళ్ళ లైఫ్కి ఇంకా ఇది చాలా మైనస్ పాయింట్ అయిపోతుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదని తెలిసి కూడా ఎందుకు అలాంటివి చేస్తారంటారు సార్? మరి యూజువల్గా అయితే చేయొద్దు, రూల్ బుక్ ప్రకారం అయితే అసలు చేయొద్దు. కానీ అక్కడక్కడ మిస్టేక్లు ఏముంటుందంటే దొంగతనం చేస్తున్న ఎవరు అని అడిగితే ఏమంటారు, అవసరార్థం దొంగతనం చేస్తున్నాం అని అంటారు, ఫుడ్ కోసం దొంగతనం చేస్తూ ఉంటారు. సో అట్లా టైప్ ఇక్కడ కూడా ఏదైతే ఐడియాలజీ ఉందో దాని ప్రకారం ఉంటే ఫ్రేమ్వర్క్ లో పర్లేదు, కానీ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ చేయకపోతే వెల్కమ్ ఉండదు. అంటే చాలా వరకు యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు యూనివర్సిటీలో కొంతమందికి జాబ్స్ ఉంటాయి కదా సార్, అవి చేసుకుంటే పర్లేదు, బయటికి వెళ్ళి చేయొద్దు అని అంటారు. కానీ ఇంతమంది స్టూడెంట్స్ కి అంత అక్కడ ఆ ప్లేస్ లో మరి జాబ్ దొరుకుద్ది అంటారా సార్? అన్ని జాబులు లేవు, మనం జాబ్ చేయొద్దు. రూల్ అంటే రూల్. మనం మాస్టర్స్కి వెళ్ళి జాబ్ చేస్తామని ఎక్కడ ప్రోగ్రామ్లు ఎక్కడ సైన్ అప్ చేయాలి మనం. సో అందువల్ల యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ దట్ ఎంప్లాయ్మెంట్. ఓన్లీ H1B రైట్ ఉంటుంది, కానీ F1 స్టూడెంట్ వీసాలో ఉండి పార్ట్ టైం జాబ్ చేసి దానికి నేను రైట్ఫుల్ ఉంటాను అనుకుంటే తప్పు. సో అందుకని ఆ ఫ్రేమ్వర్క్లోనే వాళ్ళు ఉండాలి, అక్కడ ఉంటేనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ దే విల్ బి ఇన్ ట్రబుల్, ఓన్లీ దట్ పీపుల్ విల్ ఇన్ ట్రబుల్. సార్ H1 వీసాకి ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, అండ్ డిపెండెంట్ వీసా మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి అని చెప్పేసి వింటున్నాం కదా సార్. ఏంటి సార్ ఇప్పుడు ఏం చేంజెస్ అయ్యాయి అసలు? గ్లోబల్లీ ఇమిగ్రేషన్ లాలో వేరియస్ కంట్రీస్లో ఇమిగ్రేషన్ అవుతుంటారు, బట్ అమెరికా ఇమిగ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్ ఇమిగ్రేషన్. సో అందులో కూడా ఏ పర్పస్ఫుల్లో మనం వెళ్తుంటాం, ఏ యాక్టివిటీ మీద చేస్తుంటాం అని బేస్డ్ మీద వీసా టైప్స్ ఉంటాయి. F1, H1, L1, B1, R1 అని ఉంటుంది. సో దాని ఫ్రేమ్వర్క్లనే మనం చేసుకోవాలి తప్ప మనం సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. సో ఆ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తే యూ విల్ బి నో ట్రబుల్, అదర్వైజ్ యూ ఆర్ ఇన్ ట్రబుల్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకొని వస్తారు, అంటే వైఫ్ అయినా హస్బెండ్ అయినా డిపెండెంట్ వీసా మీద వస్తారు. వాళ్ళు వర్క్ చేయడానికి ఉండదు సార్ మరి అక్కడ? అమెరికాకి వచ్చాక పని చేయడం లేదు. అంటే వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ యూ కెనాట్ వర్క్. అంటే ఎలా చూడాలి సార్ ఇప్పుడు మరి దాన్ని? అది ఇప్పుడు డిపెండెంట్ వీసా మీద వచ్చాము, వర్క్ ఆథరైజేషన్ అంటే ఇండియా నుంచి వెళ్ళి మనం తెచ్చుకోవాలంటారా, లేకపోతే అక్కడ మనం ఏమైనా అప్లై చేసుకున్న తర్వాత అది వస్తుంది అంటారు? అది ఏంటి అసలు దీని ప్రాసెస్? అక్కడనే అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్నాకనే వస్తుంది. దానికి స్టెప్స్ ఉంటుంది, పర్మ్ ఉంటుంది, 140 ఉంటుంది, 485 ఉంటుంది. దాని తర్వాతనే గ్రీన్ కార్డ్ అప్రూవల్ అవుతుంది. అట్లే అంటే మేజర్గా గ్రీన్ కార్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ త్రూ ఇట్. అంటే కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు వద్దు రాకండి, మేమే వచ్చి ఇబ్బందులు పడుతున్నాం, వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే లండన్ డ్రీమ్స్ లేకపోతే డాలర్ డ్రీమ్స్ అని చెప్పేసి మీరు ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోకండి, ఇబ్బందులు పడతారు, చాలా వరకు ఇబ్బంది అవుతుంది, మేము పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు సార్? 100% కరెక్ట్. అదేంటి సార్ అట్లా అంటారు? 100% అది ఉంది కదా, మరి అట్లా రావద్దు కంట్రీ నుంచి బయటికి ఇప్పటికి. బికాజ్ ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత వీసా సిస్టంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ అవాయిడ్, ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, తుఫాన్ వస్తే ఏం చేస్తారు, లోతట్టు ప్రాంతాల నుంచి జనాలు మూవ్ చేస్తారు, ఒక 2-3 రోజులు బయటికి రావద్దు అంటారు. దాని తర్వాత అది తుఫాన్ అనేది సంవత్సరం పొడుగున రాదు కదా, ఆ కొద్ది టైమే ఈ యాక్టివిటీ చేయాలి అంతే.
బట్ అదర్వైజ్ పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇప్పుడున్న కాలంలో అయితే ఇష్యూస్ ఏం లేవంటారా? తప్పకుండా రమ్మని చెప్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు యూటిలైజ్ చేసుకోండి, వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోండి, దాని బేస్డ్ మీద మనం ముందుకెళ్ళండి. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులలో చాలా వరకు ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే సార్, ఇక్కడ ఇండియాకి అయితే ఎట్లాంటి కంపెనీస్ రావట్లేదు. అండ్ ఇంకొకటి చూస్తే ఈ ఏఐ ఏదైతే ఉందో ఏఐ, దీనివల్ల చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి చాలా వరకు వినిపిస్తుంది సార్. నిజంగానే మరి అక్కడ అమెరికాలో చూసుకున్నట్టయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా? అసలు ఏంటి ఇప్పుడు మరి ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉందంటారు? అసలు హిస్టారికల్గా ఒక సైక్లిక్ ప్రాసెస్లో వెళ్తుంది ఐటీ ఇండస్ట్రీ. ఐటీ చాలాసార్లు డిప్స్ అయ్యాయి, అంటే రిసెషన్ లాగా వచ్చింది. ఇంతకుముందు 2003లో 2008లో అట్లా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇట్స్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎందుకండి. సో ఇప్పటికి ఇంకా అమెరికాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నీడ్ బేస్డ్ మీద తీసుకుంటున్నారు, ఎక్స్టర్నల్ ఎబిలిటీ ఉంటే తీసుకుంటున్నారు, షార్ట్ కట్స్ని వెల్కమ్ చెప్తారు. రెసిడెన్స్ అంటే ఇప్పుడు ఏ టూల్స్ లేకపోతే ఏ టూల్స్ ద్వారా చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి కూడా మనం వార్తలు వింటూనే ఉంటాం. మొన్న చూసుకున్నట్టయితే 30,000 మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త. బెంగళూరులో కూడా 6,000 మందిని తీసేశారని చెప్పేసి ఒక వార్త. సో ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటే మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అక్కడికి వచ్చి మాస్టర్స్ చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారంటే అక్కడే సెటిల్ అవ్వాలి, వన్స్ ఒక్కసారి అంటే అక్కడికి వెళ్తే అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది పాసిబుల్ అంటే కరెక్ట్ డెసిషన్ అంటారా సార్? మరి అంటే 2 టైప్స్, ఇమిగ్రేషన్ పర్స్పెక్టివ్లో వేరే రకంగా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ వేరే రకంగా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఆల్వేస్ యూ లుక్ ఫర్ ఆపర్చునిటీస్. సో ఇమిగ్రేషన్ అంటే అది పొటెన్షియాలిటీ, వెదర్ యూ హ్యావ్ ఎ స్టేటస్, యూ డోంట్ హ్యావ్ ఎ స్టేటస్. జాబ్ అన్నా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఆ లైన్లో థింక్ చేసుకొని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న గ్యాప్ వచ్చింది, అందువల్ల H1B ఇంపాక్ట్ అయింది. తర్వాత గ్లోబల్లీ H1B వీసాలను ఇప్పుడు ఆపరేట్ చేయట్లేదు. ఈవెన్ దే కమ్ టు హైదరాబాద్ ఆర్ ఎనీ సిటీ, దే ఆర్ స్ట్రక్, దే కెనాట్ గో బ్యాక్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం 2028 అపాయింట్మెంట్లు చెప్తున్నారు, అపాయింట్మెంట్స్. సో దాన్ని అపాయింట్మెంట్స్ ఓపెన్ చేయడానికి కూడా విల్లింగ్ లేరు. లారా విలియమ్స్ అని ఇక్కడ ఇండియన్లో ఉన్న యుఎస్ కాన్సల్ జనరల్ అమెరిట్ హైదరాబాద్ బ్రాంచ్. సో అదొకటి కన్సర్న్ ఉంది. ఇప్పుడు మీకు చాలా ఫర్మ్స్ ఉన్నాయి సార్ అక్కడ. మీరు ఎలా చూసి చెప్తారు అసలు స్టూడెంట్స్కి? మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి చెప్తారు సార్? అంటే టిపికల్గా ఏంటంటే యూ డూ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సెకండ్ టు హార్డ్ వర్క్. ఇఫ్ యూ పుట్ సిన్సియర్ ఎఫర్ట్ యూ విల్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇఫ్ యూ ఆర్ జస్ట్ హెరాఫేరీ ముచ్చట్లు ఏదో టైంపాస్ ముచ్చట్లు చేస్తే యూ విల్ బీ ఇన్ ట్రబుల్ వెన్ యువర్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్స్. ఇప్పుడు బేసికలీ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ టైంలో వాళ్ళ రియాలిటీ బయటకు వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ చూస్తే అసలు ఎంతమంది బ్యాక్ వస్తారు, యాజ్ యూ టాక్ వీ విల్ నో, గెట్ టు నో. కొంతమంది వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతారు, అంటే యూఎస్లో సిటిజన్షిప్ తీసుకొని వస్తుంటారు. జస్ట్ రెగ్యులర్గా వచ్చేది ఫస్ట్ టైం మీ దగ్గర, ఎందుకంటే దే వాంట్ రిలాక్ఫిష్ దేర్ ఇమిగ్రేషన్ స్టేటస్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఇండియా. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఇన్ యూఎస్ ఇమిగ్రేషన్, ఏదైతే వాళ్ళ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్. ఇఫ్ దే కమ్ ఫర్ షార్టర్ పీరియడ్, బట్ ఎక్స్టెండెడ్ పీరియడ్ బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ హైదరాబాద్ చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. అండ్ చాలా వరకు చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు అందరికీ, స్టూడెంట్స్కి కావచ్చు, డిపెండెంట్ కావచ్చు, అన్నిటికీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ అట్టు ఇప్పుడు ఈ వార్ వల్ల కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది మీరు అన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే అసలు ఎట్లాంటి ఇబ్బందులు లేదని అంటున్నారు. అకాడమిక్ ఇయర్కి మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మిగతా వాటికైతే ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఇది ఇట్లనే కొనసాగుతాయి అంటే, ఇప్పటికే 2 weeks చాలా అయిపోయింది యుద్ధం, ఇది ఇక్కడనే ఒక 2 months ఇంకా అలానే అయితే పరిస్థితి ఏంటి? ఒక ట్రావెల్ ఇష్యూ తప్ప ఇమిగ్రేషన్ ఇష్యూ లేదు ఇందులో. కాకపోతే ఇంటర్ డిపెండెన్సీస్ ఉన్నాయి, బికాస్ ట్రావెల్ కూడా డిపెండ్స్ ఆన్ ఇమిగ్రేషన్ కదా. మనం చూసుకున్నట్టయితే ఇది ఎయిర్పోర్ట్ మీద దాడులే జరుగుతున్నాయి. దుబాయ్లో చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ మీద దాడులు జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు ఫ్లైట్స్ అనేవి కూడా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన, అది కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోయి ఉంటుంది కదా సార్ ఇప్పటికీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా కాస్ట్ డౌన్ అయిందో, ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న టూరిజం వాళ్ళకి బాగా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళకి ఎక్కువ సంపాదించుకుంటారు. దే డోంట్ హ్యావ్ చాయిస్, దే హ్యావ్ టు పుట్ అప్ ఎ ప్రైస్ టు ఇట్. సో అది జరుగుతుంది. అక్కడ వరకు అయితే బాగానే ఉంది. ఇమిగ్రేషన్ వైజ్ ఇష్యూ లేదు. ఇమిగ్రేషన్ లేదని ఉంటే H1 మీద ఉంది. ఏంటి సార్ మరి H1 అంటే వర్క్ వీసా. వర్క్ వీసాలో వచ్చి అక్కడ వయలేషన్ ఏదైనా చేస్తే మన పేరు బదులు ఇంకో వెళ్ళి పనిచేయడం, లేదంటే అక్కడ ఇంటర్నల్ గా సెక్యూరిటీ సేఫ్టీ లైన్స్ లో ఎవరైనా
ఆపోజిట్ చేయడం వాటిలో కన్సర్న్స్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఇట్ స్టిల్ రన్నింగ్ చాలా మంది. నిజంగా మీరు అన్నట్టు మన పేరు మీద ఇంకోరు వెళ్ళి పనిచేస్తారా సార్? అంత ఉంటుందంటారా సార్? అంత గుర్తించుకుని ఉంటారా సార్? మరి చేసిర్రు, దొరికిర్రు, జైల్లో కూడా ఉన్నారు. అబ్బా, ఇలాంటి స్టోరీ ఏమన్నా ఉందా సార్? ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? అదే జరిగింది. ఇట్లే ఫ్రెండ్షిప్లో పోయేసి స్టోర్లో దొరికి అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు. ఇప్పుడు జడ్జి వెయిట్ కోసం వింటుంది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది సార్? ఇది ఈ మధ్య జరిగింది. ఇప్పటికి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంత స్ట్రిక్ట్ రూల్స్, ఇంత ఇదిగా ఉన్నా కూడా ఇలాంటివి మరి చేస్తున్నారంటే వాళ్ళ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా? మరి ఏంటి అన్నట్టు సార్? మరి నా వరకు వస్తే గానీ తెలియని వ్యవస్థ. నా వరకు వస్తే గానీ అంటే మీకు వచ్చినదే రాని, నా వరకు రాలే కదా, ఆ వ్యవస్థ ఉంది ఇప్పుడు. అక్కడ కూడా అట్లనే ఉందంటారు? ఎక్కడైనా అంతే అంటారు? మా వరకు వస్తే చూసుకుందాంలే, అప్పటి వరకు ఇప్పటికైతే కొనసాగిద్దాం అని చెప్పేసి, ముందుకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి అక్కడున్న ఇప్పుడు అక్కడున్న అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కాకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. కంట్రీ లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. కంట్రీ బయటికి వెళ్ళి వీసాకి వెళ్ళినా కంట్రీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంటే సిబిపి ఆఫీస్ ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ అదర్వైజ్ H1B కానివ్వండి, ఏవన్నిటి మీద పెద్ద ఇష్యూ లేదు. అంటే ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా సార్? అంటే ఇబ్బందులు ఉంటాయా మనకి? ఏ ఇంటర్వ్యూ వల్ల? ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్వ్యూ వల్ల ఏముండదు. అంటే ఒకవేళ రెన్యువల్ కోసమైనా, లేకపోతే మళ్ళీ మన కంట్రీకి వచ్చి వాళ్ళు రెన్యువల్ చేసుకుని వెళ్ళే ప్రాసెస్లో ఆ ఇంటర్వ్యూ అనేది మనకు కండక్ట్ చేస్తారంట. కరెక్ట్. సో ఇప్పుడు అంటే చాలా వరకు ఏంటంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఈజీ మనీ, లేకపోతే వాళ్ళ ఫీజులు కట్టుకోవడానికో ఇలాంటివి కొన్ని చేస్తే క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కొంత తప్పుదారి పడుతున్నారు. చాలా పేపర్స్లలో మనం వింటాము, పలానా దాంట్లో తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, పలానా దాంట్లో ఈ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అంటే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి బాగా న్యూస్లో వస్తాయి సార్. సో అలాంటి టైంలో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ ఇట్లాంటివి ఏమన్నా మీకు తెలిసి ఏదైనా స్టోరీ ఏదైనా జరిగిందా సార్? అసలు మోస్ట్ రీసెంట్గా చాలా సంఘటనలు జరుగుతున్నాయమ్మా. చాలా మంది ఏంటంటే మాస్టర్ చదువుకోవడానికి అమెరికాకు వచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ నుంచి ఫీజు తీసుకొస్తున్నారు. మిగతా 3 సెమిస్టర్లకు అమెరికాలో జాబ్ చేస్తున్నారు. అంటే పార్ట్ టైం జాబ్, గ్యాస్ స్టేషన్, గ్రోసరీ స్టోర్, రెస్టారెంట్, లిక్కర్ స్టోర్లలో పనిచేస్తున్నారు. సో అక్కడ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే అవి చేసే వరకు మంచిగా మజా బాగానే ఉంటుంది, ఫీజులు కట్టేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కంట్రీ దాటి ఇండియాకి వెళ్ళి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతారు చూడు, ఆ టైంలో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఫోన్లు తీసుకుంటారు, వాళ్ళ కంప్యూటర్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇందులో ఏదైనా ఉందా అంటే వాళ్ళ యాక్టివిటీ ఉందా, వచ్చి అమెరికాకి వచ్చి F1 విధంగా పనే చేస్తున్నారా, అంటే చదువుకునే విత్ ఇన్ ద కార్పొరేషన్ అంటే ఎక్కడైతే యూనివర్సిటీ లెవెల్లో ఏదైనా కార్పొరేషన్ పనిచేస్తున్నారా, లేదంటే అంటే వాళ్ళ ఓపీటీ టైంలో ఇంకేదైనా అవుట్ సైడ్ వర్క్ చేస్తున్నారా. స్టడీ అప్పుడు ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది, ఓపీటీ టైంలో ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లో యూ కెన్ వర్క్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యువర్ అవుట్ సైడ్ వర్క్ ఉంటుంది, గ్యాస్ స్టేషన్, గ్రోసరీ స్టోర్, లిక్కర్ స్టోర్. అవి కొంతమంది ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా పెనాల్టీ ఉంటుంది దానికి తగ్గట్టు. బికాస్ ద డిజిటల్ ఏజ్లో ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్. బట్ వేరాజ్ కొంతమంది బియాండ్ వెళ్ళి మనీ లాండరింగ్ కేసులలో ఉంటున్నారు, థెఫ్ట్ కేసులలో ఉంటున్నారు. తర్వాత ఇంకా యూ నేమ్ ఇట్, దే ఆర్ ఎంగేజింగ్ ఇన్ వేరియస్ కేసెస్. సో వాటి నుంచి బయటికి రావాలంటే టైం టేకింగ్, తర్వాత లైఫ్ అంతా రూయిన్ అవుతుంది, పేరెంట్స్ ఇంపాక్ట్ అవుతారు, తర్వాత సొసైటీలో కూడా యూ విల్ హ్యావ్ ఎ నెగటివ్ నేమ్. మన 1-2 సంఘటనలలో పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు ఇందులో దొరికింది తెలిసి. ఇప్పుడు అబ్బాయి జైలుకి పోతాడని తెలిస్తే అమెరికాలో, అమ్మాయి ఇచ్చే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అమెరికాలో మాస్టర్ చదువుతుండని సంబంధం మొదలైంది. సో మంచిగా చదువుకుంటాను అనుకుంటే ఓవర్ నైట్ వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడని. సో ఇమీడియట్గా వాళ్ళని ఆ క్రమంలో ఏం చేస్తారు, వాళ్ళ పాపను జైల్లో ఉన్న అబ్బాయికి ఎట్లా మ్యారేజ్ చేస్తారు, కట్టబెట్టారు కదా. సో అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ అని కూడా మనం చెప్పడం జరిగింది సార్. మనీ లాండరింగ్ లో అసలు ఫస్ట్ స్టూడెంట్స్ అంటేనే మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని మనకి పక్కాగా అందులో ఉంటుంది, అయినా వీళ్ళు చేస్తున్నారు సరే అని అనుకున్నా కూడా ఇది తప్పు పని. మరి ఇప్పుడు ఇందులో శిక్షలు ఎలా ఉంటాయి సార్? చాలా హారబుల్ ఉంటాయి. మనీ లాండరింగ్ కూడా ఎలా అంటే మనీని మూవింగ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్ లో మన వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు. ఏదైతే ఇల్లీగల్ మనీ లాండరింగ్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అవుతారు. తర్వాత కేసెస్ ఎలా ఉంటాయంటే అక్కడ జైల్ టర్మ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి కోర్టు జడ్జిమెంట్ తీసుకుంటుంది 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళ శిక్షలు కావచ్చు. సో అటువంటి శిక్షలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లలకు కూడా, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు దట్ రౌట్. అక్కడ ఆ రౌట్లో ఇంపాక్ట్ అయ్యేది మీకే, మీ పేరెంట్స్ ఇంపాక్ట్ అవుతారు. సో మనం మీడియా రూపకంగా కూడా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే నాట్ టు ఎంగేజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది చెప్పడం.
అసలు ఇది వింటుంటే కూడా చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఫ్యూచర్ మీద ఎన్నో కళలతోని ఏదో సాధించాలని చెప్పేసి అక్కడికి వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేక ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఒక్కసారి జైల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా లైఫ్ ఏముంటుంది సార్? అదే బాధ ఎందుకంటే నేను దాని ఎక్స్పీరియన్సెస్ అయ్యాము ఆలోచనలో. ఎందుకంటే పిల్లల్ని మేము అమెరికాకు వచ్చడానికి ఒక కేసులో 3 అమ్మాయిలు దొరికారు కేసులో, జైలుకు వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ బాండ్ మీద తీసుకొచ్చాం, బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత బెయిల్ బాండ్ మీద వచ్చాక కేసు రిలేటెడ్ అది మెటీరియల్ చూస్తుంటే థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక స్టోర్లోకి వెళ్ళి థెఫ్ట్ అయ్యారు. అందులో థెఫ్ట్లో ఏంటంటే ఏం ఐటమ్స్ ఉన్నాయని చూశాను. రైస్ బ్యాగ్ కూడా ఉంది అందులో. అంటే నేను చెప్పానమ్మా, మనం ప్రపంచానికే భోజనం పెట్టే భారతదేశం నుంచి వెళ్ళిన మనం రైస్ బ్యాగ్లను ఎత్తుకొచ్చే పరిస్థితికి అమెరికాకు F1 వీసా మీద రావాలమ్మా. F1 వీసా కోసం అమెరికాకు వచ్చి స్టోర్లోకి వెళ్ళి రైస్ బ్యాగులు ఎత్తుకొని వచ్చి దొరికారు. ఆ కేస్ షీట్లో ఆ పేరుంది, రైస్ బ్యాగ్స్. అంటే ఆర్నమెంట్స్ ఇట్లా మేకప్ కిట్స్ అవన్నీ ఉంటే అవి వేరే విషయం. రైస్ బ్యాగ్ కూడా ఎత్తుకునేది కూడా అంత $400 వర్త్, అంత కలిపితే. సో కష్టపడి ఇక్కడ పేరెంట్స్ కూడా మేము విజ్ఞప్తి చేసినామన్న చెప్తే, పేరెంట్స్గా మీరు ఏం చెప్పారంటే మీ పిల్లలకి డాక్టర్ అయినా సన్ అయినా అమెరికా పోతే 2 ఏళ్ళు కాగలిగే ఖర్చు అంతా కూడా మేము భరిస్తాం. అంత కావాలంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే భూమి కూడా అమ్ముకుంటాం. మనం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పంపించిన వాళ్ళకి ఎవరికన్నా అట్లా మధ్యతరగతి కుటుంబాల నుంచి మీరు అట్లా ఆ రకంగా ఆలోచన పెట్టుకుంటే తప్ప మీరు వెళ్తే పిల్లలు పనిచేస్తారంటే మీకు తెలుసు వాళ్ళు పిల్లలు పనిచేస్తారని మీరు ఆపాలని బాధ్యత మీదే. సో అంచేత మీరు చెప్పాల్సిన బాధ్యత మీదే. అవసరమైతే 1 ఎకరం 2 ఎకరాలు కొని అమ్మేయడం రూపకంగానన్నా మీకు ఎడ్యుకేషన్కు కాగలిగిన డబ్బు ప్రొవైడ్ చేస్తాం. కానీ మీరు ఎక్కడ కూడా షార్ట్ కట్లు కానీ పార్ట్ టైం జాబులు కానీ అనాథరైజ్డ్ వర్క్ కానీ చేయొద్దు అని చెప్పమని చెప్తున్నాను. సో దట్ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదు నువ్వు ఫస్ట్ సెమిస్టర్ మిగతా 3 సెమిస్టర్లు మేము డబ్బు కట్టుకుంటా, మీరు నాన్న నువ్వు పంపకనంటే నో డోంట్ డూ దట్. నేను పంపిస్తా, ఫీజు అంతా కట్టుకో, తర్వాత ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టు. రోజు పొద్దున్న లేచి ఈ స్టోర్లో పనిచేస్తున్నా, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాను, ఈ గ్రోసరీలో పనిచేస్తా అంటే మీకే ఇబ్బంది. సో అదే అవాయిడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా చూసుకుంటే సార్ ఇవన్నీ చూసేనా ఇప్పుడు ట్రంప్ ఏదైతే మేక్ ఇన్ అమెరికా అని పెట్టింది, అందుకే అమెరికా గ్రేట్ అగైన్ మాగా. ఎందుకు ఇది అంటే వీటి వల్ల అనుకోవచ్చా? మరి అన్ని రకాలుగా కూడా ఇండియన్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా వచ్చి లాబ్ ద ల్యాండ్ ఫాలో అయితే ఏ కంట్రీ కూడా వరీ కాకుండా షార్ట్ కట్లకు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటారు, కంట్రీ కూడా రూల్స్ ఇంపోజ్ చేస్తారు, అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మరి అక్కడ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి ఫస్ట్ ప్రియారిటీ మరి అమెరికన్స్కైనా లేకపోతే అందరికీ నార్మల్గా ఉందా? అంటే ఏ ఏరియాస్ అయితే వాళ్ళకి ఇంకా టాలెంట్ లేదో వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఏ ఏరియాలో అయితే వాళ్ళకి టాలెంట్ కంటెంట్ ఉందో వాళ్ళు తీసుకోరు. అక్కడ సపోజ్ ఏఐ టెక్నాలజీ కానీ ఐటీ టెక్నాలజీ కానీ ఇటువంటి టెక్నాలజీ ఏరియాలో మోర్ ఎక్స్ప్లోరేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళు ఎక్కడ టాలెంట్ ఉన్నా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. లీగల్ సెక్టర్ కానీ మేనేజ్మెంట్ సెక్టర్ కానీ ఇటువంటి సెక్టర్ కానీ మన సివిల్ సెక్టర్ కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర స్టఫ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్ ఎంటర్టైన్ చేయరు. ఓన్లీ టెక్నాలజీకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ థింక్ ట్యాంక్ కూడా టెక్నాలజీ సైడ్ నుంచి ఉంది కాబట్టి ఆ ఆపర్చునిటీ ఉంది. సో మరి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు రావాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? తప్పకుండా కంట్రీకి రావాలి. కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కంట్రీలో ఎడ్యుకేట్ కాండి, ఓపీటీ దానికి స్టెమ్ ఓపీటీ దానిలో నేర్చుకోండి, ఆ టైంలో ఇంటర్న్షిప్లు చేయండి, ఆ టైంలో ఫుల్ టైం జాబులు చేయండి, తర్వాత H1 ట్రై చేయండి. H1 వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు చేసుకోండి, గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్ తీసుకోండి. అంటే పాత్ వే టు ది సిటిజన్షిప్లో మంచిగా ఉండండి తప్ప షార్ట్ కట్ కోసం వెళ్ళకండి. వెళ్తే మీకే ఇబ్బంది అవుతుంది. సో దాన్ని కొంచెం చూసి ఆర్గనైజ్ చేసుకోమని చెప్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.